అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాట సెకండ్ కన్వెన్షన్ వేడుకలు 2 రోజుల పాటు విజయవంతంగా జరిగి ముగిశాయి. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ జరుపుకుంది. ఈ కార్యక్రమం పెన్సిల్వేనియాలో కాంచి రెస్టారెంట్లో జరిగింది. కన్వెన్షన్ను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన వాలంటీర్స్ ని, కమిటీ సభ్యులు చేసిన సేవలను గుర్తిస్తూ ఈ అప్రిసియేషన్ డిన్నర్ నిర్వహించారు. దీనిలో వాలంటీర్స్ మరియు కమిటీ సభ్యులు కుటుంబం సమేతంగా వచ్చి పాల్గొన్నారు. కన్వెన్షన్ను సక్సెస్ చేయడంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు తెలియజేసింది మాట నాయకత్వం. మీడియా మిత్రులకి, మీడియా ప్రేక్షకులకు అందరికీ కూడా మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున నమస్కారాలు. రమణ కిరణ్ దుద్దాకి, ప్రెసిడెంట్ ఆఫ్ మన అమెరికన్ తెలుగు అసోసియేషన్. మనము జూన్ 19, 21 తారీఖుల్లో మాట 2వ మహాసభలని ఘన విజయం చేసి విజయవంతంగా పూర్తి చేసుకున్నాము. ఆ 2 రోజులు తెలుగు పండగలాగా ఎన్నో భావోద్వేగాలు, ఆనందాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, తర్వాత సిఎంఈలు, ఎన్నో బ్రేక్అవుట్ సెషన్లు చేసుకొని యూత్ ఎంపవర్మెంట్, అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్, అలాగే అటర్నీ ప్యానల్స్, తర్వాత మాట సింగింగ్ స్టార్ అని ఇట్లా ఎన్నెన్నో కార్యక్రమాలతోటి, సాంస్కృతిక కార్యక్రమాలతోటి, ఎంతోమంది సెలబ్రిటీలతోటి, జయప్రద గారు, అలాగే సుమన్ గారు, నిఖిల్ సిద్ధార్థ గారు, సుమా, అలాగే ప్రదీప్ మాచిరాజు యాంకరింగ్, నిఖిల్ యాంకరింగ్, అంతేకాకుండా రామ్ బిర్యాలా గారి బ్యాంక్వెట్ నైట్ నాడు షో, తను ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆ తర్వాత సీతారామ కళ్యాణం మనం పూర్తి చేసుకొని, అలాగే పట్టాభిషేకంతో ఆ 2వ రోజు మొదలుపెట్టి మధ్యాహ్న కార్యక్రమాలు అన్నీ కూడా లోకల్ ఆర్గనైజేషన్స్, లోకల్ టీమ్స్, అలాగే వాళ్ళందరికీ కూడా ఒక వేదికనిచ్చి వాళ్ళ ఒక కళని ఆ యొక్క బిగ్ స్టేజ్ పైన ప్రదర్శించడానికి అవకాశం ఇచ్చి, ఆ రోజు సాయంత్రము ఎన్నో ఎక్సలెన్స్ అవార్డ్స్, అలాగే జయప్రద గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, తర్వాత ప్రైడ్ ఆఫ్ ఇండియా అవార్డ్స్ ఇచ్చుకొని అందరినీ మనం సత్కరించుకున్న తర్వాత సాయంత్రము ఆ రోజు గ్రాండ్ ఫినాలే డిఎస్పి గారి పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ తోటి ఆ 2 రోజులు తెలుగు సంబరాలని అంబరాలకు అంటేలాగా మనము విజయవంతం చేశాము. ఈ అన్ని కార్యక్రమాలని విజయవంతం చేయడానికి కారకులైన మా 34, 38 దగ్గర కమిటీలు ఎందుకు చెప్తున్నామంటే, లాస్ట్ మినిట్లో కూడా ఇంకొక 4 కమిటీలు యాడ్ అయినాయి. ఆ అన్ని కమిటీస్కి ఈరోజు అంటే జూన్ 28వ తారీఖు ఫిలడెల్ఫియాలో కాంచి రెస్టారెంట్లో మనం ఈరోజు అప్రిసియేషన్ డిన్నర్ చేసుకుంటున్నామండి. ప్రతి ఒక్క కమిటీకి కూడా వాళ్ళకు వాళ్ళ వీడియోలు వేసి, వాళ్ళు చేసిన మంచి పనులు, వాళ్ళ కష్టాన్ని ఈరోజు గుర్తించి, ఈరోజు ఈ ముగింపు కార్యక్రమంతో మనం ఈ కన్వెన్షన్ పూర్తి చేసుకుంటున్నాం, ఘన విజయం చేశాము. ప్రతి ఒక్క కమిటీ మెంబరు ఎవరైతే ఈ కార్యక్రమాన్ని విజయానికి సహకరించారో వాళ్ళందరికీ పేరున మా మాట ఎగ్జిక్యూటివ్ కమిటీ, అలాగే ఫౌండర్స్ అండ్ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్స్ తరఫున బిఓడీస్, హానరీ అడ్వైజర్స్కి, తర్వాత అందరి కమిటీ మెంబర్స్, చైర్స్ అండ్ కోచెస్కి, మా స్పాన్సర్స్కి, తర్వాత కార్పొరేట్ స్పాన్సర్స్ ఉన్నారు, డోనార్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరికి పేరున మాట తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ అందరి తోడుతోటి అందరు ఒక్కొక్క చేయి చేసినందుకే ఈ యొక్క మాట కన్వెన్షన్ ఇంత సక్సెస్ఫుల్ అయిందండి. ఈ యొక్క మాట కన్వెన్షన్ ఇంత ఘన విజయం కావడానికి ఈ అందరి సహకారంతో పాటు మనకు మీడియా మిత్రులు ఎంతోమంది ఇక్కడికి వచ్చి సహకరించారు. TV9 కానీ, TV5 కానీ, మన టీవీ కానీ, తెలుగు టుడే కానీ, అలాగే సాక్షి టీవీ, మహా న్యూస్, ఇంకా ఎన్నెన్నో ఎన్ఆర్ఐ టీవీ, ఇట్లా ఎన్నో అన్ని మీడియా సంస్థలు మనము వచ్చి సహకారం చేశారు. వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు. ఈరోజు మాత్రము మనకు ఎవరెవరైతే ఈ కమిటీస్ కష్టపడ్డారో వాళ్ళ స్పెషల్ వీడియోస్ ఒక్కొక్కరి పేరుతో పాటు, అలాగే వాళ్ళ అడ్వైజర్స్ కానీ వాళ్ళందరితో పాటు మనం వాళ్ళకు ఒక మంచి వీడియో కంపైల్ చేసి ఇచ్చాము. అంతేకాకుండా వాళ్ళకి ట్రోఫీలు అందజేయడం జరిగింది. ట్రోఫీలు అంటే వాళ్ళకు మొమెంటోస్, వాళ్ళ మొమెంటోస్ అందజేయడం జరిగింది. ఎంతోమంది స్పాన్సర్లకి వాళ్ళకు కూడా మొమెంటోస్ అందజేయడం జరిగింది. ఎక్సలెన్స్ అవార్డ్స్ అంటే మన మాట టీంకి ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చారు. అది కూడా ఈరోజు మా స్థాపకులు, అలాగే శ్రీనివాస్ గనుగోని గారు, ప్రదీప్ సామాల గారి చేతుల మీదుగా అందరికీ మా ఎగ్జిక్యూటివ్ కమిటీకి అందజేయడం జరిగింది. ఇలా మనం ఒక మంచి తెలుగు పండగని మీ అందరికీ అందించి ఈరోజు జూన్ 28 అంటే జూన్ 28, 2026 నాడు మొత్తం ఈ కన్వెన్షన్ కమిటీస్ అన్నిటికీ కూడా ముగింపు కార్యక్రమం చేసుకున్నామండి. అందరికీ కూడా మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ఈ యొక్క కార్యక్రమం ఇంత విజయం చేయడానికి కారణమైన అందరూ, మా శ్రీధర్ గుడాల కన్వీనరు, అలాగే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గూడూరు, తర్వాత కోఆర్డినేటర్ కళ్యాణి బెల్లంకొండ గారు, స్పిరిచువల్ అండ్ మెంబర్షిప్ డైరెక్టర్ మన శిరీష గుండపనేని గారు, అక్కడ
ఇద్దరు కో కన్వీనర్స్ దాము గేదల, అలాగే టోనీ జన్ను గారు, ప్రొఫెసర్ టోనీ జన్ను గారు, ఇంకా ఎంతోమంది అండి, ఐవీపీ మహేందర్ నారేలా గారు, తర్వాత మా తమ్ముడు జనరల్ సెక్రటరీ విజయభాస్కర్, తను ప్రతి ఒక్క దాంట్లో కూడా చాలా సహకరించి ఈ యొక్క కార్యక్రమం చేయడానికి చాలా సహకరించేశాడండి. ఇంకా మా ఎగ్జిక్యూటివ్ కమిటీ అందరికీ కూడా, సురేష్ ఖజానా, వీళ్ళందరికీ కూడా పేరు పేరున నేను ఈ అధ్యక్షుడిగా నా ఆధ్వర్యంలో జరిగింది, మన కన్వీనర్ శ్రీధర్ గూడాల అధ్యక్షుడు జరిగింది. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నేను ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను. ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేస్తాము. మీరు చేయాల్సింది ఏంటంటే మాటాలో మీరు సభ్యత్వం తీసుకోండి, మీరు సభ్యులుగా చేరండి. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేద్దాం, రండి. ఇదే మా పిలుపు. ధన్యవాదాలు. సో నా పేరు శ్రీధర్ గుడాల. నేను మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ 2వ మహాసభలకి కన్వీనర్గా నిర్వహించినాను. ఒక సంతోషదాయకమైన విషయం, ఎందుకంటే ఏదైతే ప్లాన్ చేసినామో 100% మనం అది ఎగ్జిక్యూట్ చేయగలిగినాము. సో అందరి సహకారం, అది వెండర్స్, స్పాన్సర్సే కానివ్వండి, డొనేషన్సే కానివ్వండి, ప్రతి ఒక్కరి సహకారంతో ఇది కార్యక్రమం ఘన విజయం చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఒక మంచి అనుభూతినిచ్చింది, ఒక మంచి అనుభవాన్ని ఇచ్చింది. ప్రతి ఒక్కరూ మన లోకల్లోనైతే ఏంది, నేషనల్లో అయితే ఏంది, ప్రతి కమిటీ 100% కమిట్మెంట్తో వాళ్ళు మనకి కావాల్సినటువంటి బెస్ట్ క్వాలిటీ హాస్పిటాలిటీ, బెస్ట్ క్వాలిటీ ఫుడ్ అనుకోండి, బెస్ట్ క్వాలిటీ ఎంటర్టైన్మెంట్ని పూర్తిగా ఇచ్చడానికి పూర్తి ప్రయత్నాలు చేసి అది ఘన విజయం చేసి మరొక ట్రెండ్ సెట్టింగ్ చేసినారు. ఇదంతా చూస్తూ ఉంటే ఇది ప్రతి ఒక్క కమిటీ మెంబర్ యొక్క ఘన విజయం. వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలపడానికి ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసినారు. ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ చెప్పిన ఎక్స్పీరియన్సెస్ కానీ, అందరి నుంచి వింటున్నటువంటి కామెంట్స్ కానీ ఎంతో పాజిటివ్ ప్రెస్ని మాటని మరొక లెవెల్కి తీసుకుపోవడానికి ఇది ఉపయోగపడింది. అందరికీ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను ప్రవీణ్ గూడూరు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మాట. మేము జూన్ 19-20 రోజుల్లో మాట సెకండ్ కన్వెన్షన్ను ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అది 2 రోజుల కన్వెన్షన్గా జరిగింది. మొదటి రోజు రామ్ మిరియాల గారి షో తోటి దాన్ని ముగించాము. రెండవ రోజు దేవిశ్రీ ప్రసాద్ గారి షో తోటి ముగించాము. అలాగే ఆ షోలే కాకుండా ఇంకా ఎన్నో కార్యక్రమాలు, మాటా సింగింగ్ స్టార్ మొదటి రోజు, అలాగే శ్రీరాములు వారి కళ్యాణం సెకండ్ రోజు చేసి చాలా ఘన విజయంగా దాన్ని ముగించడం జరిగింది. ఈ కన్వెన్షన్ ఒక బెంచ్ మార్క్ అని చాలామంది చెప్పుకోవడం జరిగిందండి. ఈ 2 days కన్వెన్షను, ఈ మామూలుగా కన్వెన్షన్స్ అన్ని 3 days చేస్తుంటారు. మాట కొత్త ట్రెండ్ సెట్ చేస్తూ 2 daysలో కన్వెన్షన్ ముగించడం అన్నది కొత్త ట్రెండ్ సెట్ చేస్తూ చేయడం జరిగింది. ఈ కన్వెన్షన్ ఎంతోమంది 7,500 మందికి పైగా వచ్చి ఈ కన్వెన్షన్ను చాలా ఆస్వాదించారు. చాలా ఘన విజయం జరిగిందని చెప్పేసి ఎంతోమంది మాట్లాడుకున్నారు. దానికి మాకు చాలా సంతోషం. అలాగే ఈ కన్వెన్షన్కు వర్క్ చేసిన చాలా కమిటీస్, 38 కమిటీస్లో దాదాపు 1000 మంది మొత్తం మాకు వర్క్ చేయడం జరిగిందండి. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకోవడానికి కోసమని ఈరోజు మేము జూన్ 28వ తారీఖు ఫిలడెల్ఫియాలో కాంచీ రెస్టారెంట్లో మేము అసెంబ్లీ కావడం జరిగింది. ఇక్కడ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళకు మెమెంటోస్ ప్రజెంట్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మనము ఏదో కొంతమంది కొంచెం చేస్తే సరిపోదండి. మాకు అందరి సహకారం అవసరమైంది. దీనికి స్పాన్సర్స్ కానీ, డోనర్స్ కానీ, పనిచేసిన కమిటీ మెంబర్స్ అందరికి కానీ మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, ఇలాంటి కార్యక్రమాలకు ముందు కూడా సహకరిస్తూ, మాకు మాటలో జాయిన్ కావాలనుకునే వాళ్ళు మాటలో జాయిన్ అవుతూ మాకు సహకారం అందించాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. హలో ఎవ్రీవన్, నా పేరు కళ్యాణి వెల్లంకొండ అండి. నేను మాట సెకండ్ కన్వెన్షన్కి కోఆర్డినేటర్గా చేశాను. సో మాట కన్వెన్షన్లో 38 కమిటీస్ ఫామ్ చేశాము. పాస్ట్ 8 months నుంచి ఈ 38 కమిటీస్ చాలా హార్డ్ వర్క్ చేసి వీ మేడ్ దిస్ కన్వెన్షన్ బిగ్ సక్సెస్. సో ఇక్కడున్న వాళ్ళందరూ నాతో పాటు దే ఆర్ కమిటీ చైర్స్. ఇలాగ 38 కమిటీస్ మేము కోఆర్డినేట్ చేయడం జరిగింది. సో ఈరోజు ప్రత్యేకత ఏంటంటే అప్రిషియేషన్ డిన్నర్. సో కమిటీస్, ఈ 38 కమిటీస్ ఎవరైతే హార్డ్ వర్క్ చేసి విత్ 500 వాలంటీర్స్ ఈ కన్వెన్షన్ని సక్సెస్ చేశామో వాళ్ళందరినీ ఇక్కడికి పిలిచి వాళ్ళని మొమెంటోస్ తోటి సత్కరించడం జరిగింది. అండ్ మాట చాలా ప్రౌడ్గా సెకండ్ కన్వెన్షన్ ఒక లార్జ్ స్కేల్లో ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో అప్రిషియేషన్ డిన్నర్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ ఇట్, అండ్ వీఆర్ ఆల్మోస్ట్ ఎండింగ్ ద కన్వెన్షన్ నౌ, అండ్ వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద పోస్ట్ కన్వెన్షన్ లాజిస్టిక్స్. సో ఫ్రమ్ మై ఎండ్,
I think every single committee out of these 38 committees, they have tremendously worked hard. ఈ మొత్తం కన్వెన్షన్ ఎగ్జిక్యూషన్ సక్సెస్కే వాళ్ళు మూల కారణం. సో వాళ్ళందరికీ నా యాజ్ ఎ కోఆర్డినేటర్ నా కృతజ్ఞతలు. అండ్ ప్రతి కమిటీ చైర్ కో చైర్కి స్పెసిఫికల్లీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో అండి, నా పేరు మల్లిక్ బోలా. ఐఎమ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ అండ్ ఆల్సో బ్యాంకెట్ కమిటీ చైర్ మాటా సెకండ్ కన్వెన్షన్. సో జూన్ 19-20 జరిగిన మాటా సెకండ్ కన్వెన్షన్ was really successful. We have received a lot of positive feedback from all the participants and also from all the committees. So today we took an opportunity to appreciate all the volunteers who did hard work from last 2 months. So we are here at Kanchi Indian Restaurant at Downingtown. We have an appreciation dinner for all the volunteers and committee members today, and we kind of celebrated our success, and lot of effort was put into this convention execution over the past few months, and all the leadership, thanks to all the leadership for believing in our Philadelphia team and entrusting with all the committee chairs. So we have all the committee chairs in this with me, so they are going to give their opinion on this. Thank you. నా పేరు సత్యం పుచ్చల, నన్ను శామ్ అని కూడా పిలుస్తారు. నేను ఈ కన్వెన్షన్కి వెన్యూ అండ్ లాజిస్టిక్స్ చైర్గా ఉన్నాను. ముందుగా మా లీడర్షిప్కి నాకు ఇచ్చిన ఈ అవకాశానికి సద్వినియోగం చేసినందుకు, అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి నా ఒక ధన్యవాదాలు. మీ అందరికీ మా కన్వెన్షన్ నచ్చిందని మేము అనుకుంటున్నాము. ఇది అంతా గ్రాండ్ సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ కన్వెన్షన్లో మేము ఏదైతే మా లీడర్షిప్ ఏదైతే విజువలైజ్ చేసిందో, ఈ మాటా టీమ్ కమిటీ టీమ్స్ ఏవైతే అన్ని విజువలైజ్ చేసినాయో, ఏవైతే మేము అనుకున్న విధంగా మేము సాధిస్తాకి ప్రతి ఒక్క కమిటీ బాగా కష్టపడి అందరూ ఈచ్ అండ్ ఎవ్రీ ఇష్యూని ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి ఒక్క దాన్ని మనం సూక్ష్మంగా పరిశీలించు మనం చేయగలిగామండి. ఇది అందరి సమీక్ష కష్టంతో జరిగింది అంతని. థ్యాంక్స్ అండి. హాయ్ అండి, నా పేరు ప్రకాష్ కాటమని. నేను ఫిలడెల్ఫియా సిటీ మాటా చాప్టర్కి ఆర్వీపీగా పనిచేస్తున్నాను. ఈ మాటా సెకండ్ కన్వెన్షన్కి హాస్పిటాలిటీగా చైర్గా పనిచేస్తాను. సో అతిథి దేవోభవ అంటారు కదా, మన ఇంటికి ప్రతి ఒక్క వచ్చిన అతిథికి మనం ఎలా గౌరవిస్తామో ఆ విధంగా మాకు వచ్చిన ప్రతి ఒక్క సెలబ్రిటీస్ కానీ, లేక ప్రతి ఒక్క విజిటర్స్ కానీ ప్రతి ఒక్కరికి మేము హాస్పిటాలిటీ తరఫు నుంచి ఫుడ్ కానీ, లేకపోతే వాళ్ళకి హోటల్ అకామిడేషన్స్ అన్నీ చాలా కేర్ఫుల్గా తీసుకున్నామండి. సో అది సక్సెస్ చాలా జరిగింది మాకు సెకండ్ కన్వెన్షన్. సో ఈరోజు వాలంటీర్స్ అందరినీ పిలిచి మేము అప్రిసియేషన్ డిన్నర్ ఏర్పాటు చేశాము. ఇది కూడా చాలా ఘనంగా జరిగింది. ఎవరైతే మాటాకి ఎవరైనా కొత్త వాళ్ళు మా టీంలోకి పనిచేయాలనుకుంటే మేము ముందుకు రావచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా వీక్షకులందరికీ నమస్కారాలు. నేను ఫిలడెల్ఫియా మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఫిలడెల్ఫియా చాప్టర్ ఆర్వీపీని, అలాగే మాటా రెండో మహాసభలకు ఆడియో వీడియో చైర్ని. జనాలందరూ ఎవరెవరైతే మాటా మహాసభలకు విచ్చేశారో వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే విచ్చేసి 2 రోజులు, మొదటి రోజు సింగింగ్ స్టారు బ్యాంక్వెట్ నైట్ రామిర్యాల గారి షో, అండ్ రెండవ రోజు శ్రీరామ కళ్యాణం పట్టాభిషేకం, అనేక రకాల కల్చరల్ ప్రోగ్రామ్స్, డిఎస్పి షో అందరూ చూసి ఆనందించారు. 7,500 మంది జనాలు, 7,500 ప్రజలు విచ్చేశారు. మా సభలను రెండవ మహాసభలను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, మైసెల్ఫ్ రాంప్రసాద్ ముస్యాల. నేను రిజిస్ట్రేషన్ అండ్ ప్రొసెషన్కి లీడ్గా ఉన్నాను. June 19th and 20 మాటా కన్వెన్షన్ చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఇట్ వాజ్ ఎ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ హూ ఆల్ మేక్ దిస్ ఈవెంట్ వెరీ సక్సెస్ఫుల్, అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ లీడర్షిప్ ఫర్ అరేంజింగ్ దిస్ వాలంటీర్ అప్రిషియేషన్ డిన్నర్. థ్యాంక్స్ ఎవ్రీవన్. హలో అండి, దిస్ ఈజ్ వాసుదేవరెడ్డి అర్జుల. నేను మన అమెరికన్ తెలుగు అసోసియేషన్లో ఫిలడెల్ఫియా చాప్టర్ తరఫున స్టాండింగ్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను. ఈ మన మాటా సెకండ్ కన్వెన్షన్ 2023లో నేను ట్రాన్స్పోర్టేషన్ కమిటీ చైర్గా పనిచేశానండి. లైక్ ఈ కన్వెన్షన్ చాలా అద్భుతంగా జరిగింది. దిస్ ఈజ్ ఎ బిగ్ సక్సెస్ టు అస్. దాదాపుగా 7,500 మంది వచ్చారు మన ఈవెంట్కి, అండ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రివ్యూస్ తీసుకున్నాము. దే సెడ్ ఇట్స్ వెరీ గుడ్. చాలామంది లైక్ చేశారండి. ఇలాగే మేము ఫ్యూచర్ అవుట్ చేస్తుంటాము, కన్వెన్షన్స్ చేస్తుంటాము మాట తరపున.
అండ్ వీ ఆల్సో డూ లాట్ ఆఫ్ సోషల్ వర్క్స్ ఆల్సో అరౌండ్ గ్లోబల్, లైక్ ఇండియాలో చేస్తాము అండ్ యూఎస్లో కూడా చేస్తుంటాము. సో మీ అందరి సహకారం మాకు కావాలి, సో దట్ వీ క్యాన్ కంటిన్యూ డూయింగ్ దిస్ సోషల్ కాజెస్ ఎవ్రీవేర్ గ్లోబల్. థ్యాంక్ యూ.